ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. హలో ఆల్, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ కౌసల్య. ఈ రోజు మనం కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాం. కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, బేగంపేటలో. సో మనతో పాటు ఉన్నారు డాక్టర్ పివి సత్యనారాయణమూర్తి సార్. సో ఆయన చీఫ్ కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ అనమాట. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం, యంగ్స్టర్స్లో కూడా ఈ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ని మనం చూస్తూనే ఉంటున్నాం. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళలో కూడా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఇది ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటనే మనం ఈరోజు తెలుసుకుందాం. సో మనతో పాటు ఉన్నారు సార్, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్య కాలంలో చూసుకుంటే యంగ్స్టర్స్లో కూడా ఇంతకుముందు వెన్నునొప్పి అంటే ఎక్కువగా మిడిల్ ఏజ్ వాళ్ళలో లేదంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళలో చూసేవాళ్ళం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం యంగ్స్టర్స్లో కూడా. ఎందుకు వస్తుంది ఇలా బ్యాక్ పెయిన్ అనేది ముఖ్యంగా? సో లైఫ్ స్టైల్ ఏమైనా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందా? ముఖ్యంగా కారణాలు ఎలా ఉంటాయంటారు? యా, గుడ్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యకాలంలో మాకు బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 25 అండ్ 45 ఇయర్స్ వాళ్ళలో ఈ అంటే మమ్మల్ని కన్సల్ట్ చేసేవాళ్ళు కొంచెం ఎక్కువనే అవుతుంది అన్నట్టు. ఇన్ ద సెన్స్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఈదర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఆర్ ఎంప్లాయీస్ హూ ఆర్ ట్రావెలింగ్ ఎ లాట్ టు దేర్ జాబ్ ప్లేస్. ట్రావెలింగ్ ఎ లాట్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పడం బట్టి 100 కిలోమీటర్స్ బైక్ ట్రావెల్ ఉంటుందని, అంటే మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కానీ ఆర్ హూజ్ జాబ్ ఈస్ పోస్టెడ్ ఎల్స్వేర్, వాళ్ళు ట్రావెలింగ్ చేసేవాళ్ళు వీళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు. సో మనం కామన్గా చూసేది ఏంటంటే ఈ ఐటీ ఎంప్లాయీస్ ఆర్ దోస్ ఆర్ ఐటీ ఎంప్లాయీస్ అనే కాదు, దోస్ ఆర్ సిట్టింగ్ అండ్ డూయింగ్ ద జాబ్, లైక్ ఐటీ జాబ్ ఉండొచ్చు, ఫార్మస్యూటికల్ జాబ్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వీళ్ళలో ఎందుకు వస్తాయంటే సమస్యలు, ఈ వెన్నుపూస ఎముక ఉంటుంది కదండి, ఎముక మధ్యలో డిస్క్ అనే పదార్థం ఉంటుంది. ఆ డిస్క్ అరిగిపోవడం వల్ల వీళ్ళకి బ్యాక్ పెయిన్ సమస్యలు ఉంటూ ఉంటాయి. అంటే అరౌండ్ 50% వేసుకోండి. మిగతా వాళ్ళకి ఏంటంటే ఓన్లీ మస్కులర్ పెయిన్స్ ఉంటాయి. ఎందుకు ఈ ఏజ్లో డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే కనుక ద వే వీఆర్ సిట్టింగ్, అంటే కంటిన్యూస్ సిట్టింగ్ ఈజ్ మోర్ హార్మ్ఫుల్ దాన్ ఇదర్ స్టాండింగ్ ఆర్ ప్లేయింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకంటే సిట్టింగ్ ఈజ్ కాల్డ్ ద న్యూ స్మోకింగ్. ఇప్పుడు వాడేది ఏంటంటే సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్ అంట. అంటే ఫర్ సపోజ్ యు ఆర్ సిట్టింగ్ ఫర్ 8 hours ఇన్ ఆఫీస్, దట్స్ ఈక్వలెంట్ టు స్మోకింగ్ ఎ ప్యాక్ ఆఫ్ సిగరెట్. లైక్ ఎందుకంటే చేసే వాళ్ళకి ఏంటంటే మనకు ఎక్కువ కూర్చున్నప్పుడు ఏంటంటే మన స్పైన్ లోడ్ అంతా లోవర్ బ్యాక్లో పడుతూ ఉంటుంది. అందుకనే ఈ బ్యాక్ సమస్యలు వస్తూ ఉంటాయి. సో వాట్ వీ అడ్వైజ్ దెమ్ యూజువల్లీ ఈజ్, సపోజ్ మీరు ఇప్పుడు 1 hour కంటిన్యూస్గా కూర్చోవాలనుకోండి జాబ్ మీద, అట్లీస్ట్ 30 minutesకో 40 minutesకో 1 minute బ్రేక్, అంతే, నాట్ మోర్ దాన్ దట్. 1 minute బ్రేక్ తీసుకొని మళ్ళీ కూర్చోండి. జస్ట్ గో దేర్, డ్రింక్ ఏ కప్ ఆఫ్ వాటర్ అండ్ కమ్ డౌన్. అది కానీ అదే పనిగా కంటిన్యూస్ సిట్టింగ్ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే ఈ ట్రావెలింగ్ చేసేవాళ్ళు, ట్రావెలింగ్ ఇన్ ద సెన్స్ 2-wheeler ట్రావెలింగ్, మన మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకు కూడా ఏంటంటే బైక్ డ్రైవింగ్ ఒకటి, ఇంకోటి ఏంటంటే ఆ రోడ్స్ బాగుండకపోవడం, అది కూడా కంటిన్యూస్గా బైక్ మీద కూర్చోవడం, దీనివల్ల కూడా ఈ కండరాల సమస్యలు ఒకటిను, ఈ డిస్క్ సమస్యలు వస్తూ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే బేసికలీ ఏంటంటే హౌ టు అవాయిడ్ దిస్ అంటే, ఫస్ట్ యూ గెట్ ఇట్ డయాగ్నోస్. లైక్ బ్యాక్ పెయిన్ వచ్చే, మీరు నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడంటే వాళ్ళు ఉట్టినే రాదు, ఏదో సమస్యతో వస్తారో ఆ సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది డెఫినెట్గా. ఇన్ ద సెన్స్ ఏదో ఒక రీజన్ కూడా ఉంటుంది, లైక్ డిస్క్ అరిగిపోవడమో లేకపోతే మస్కులర్ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి. వీళ్ళకి ఏంటంటే వన్స్ యూ గెట్ డయాగ్నోస్డ్, వీళ్ళకి ఏంటంటే మెడికల్ మేనేజ్మెంట్ ఒకటి, అండ్ బేసికల్లీ మనం ఎక్కువ ఏంటంటే ఫిజియోథెరపీ ఇన్ ద సెన్స్ మనం రోజు ఫిజియోథెరపీకి వెళ్ళి దాన్ని ఏమంటారు, హీట్ థెరపీలో లేకపోతే అల్ట్రాసౌండ్ థెరపీలో ఏం కాదు, కానీ మనం రోజు ఒక 20 నిమిషాల నుంచి అరగంట సేపు మన బాడీకి మనం కేటాయించుకోవాలంటే స్ట్రెచెస్ చేసుకోవడం, బ్యాక్ సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఇది మేజర్గా అండి. అదర్వైజ్ కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఇది కామన్గా అంటే 95% ఇట్లా ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద 5% కెన్ బి ఎనీ అదర్ ప్యాథాలజీ. అంటే ప్రతిసారి డిస్క్ అరిగిపోయి అంటే ఈ ఏజ్ తోటి వచ్చేదని కాదు, ఆ ఏజ్కున్న సమస్యలు కూడా ఉంటాయి. ఒక్కోసారి డిస్క్ అరిగిపోయి నరాన్నొత్తడం కానీ, ఆర్ వెన్నుపూస ఎముకల్లో మార్పులు ఉండడం, అంటే వెన్నుపూస ఎముకల్లో బ్రేక్స్ ఉండి, అంటే చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అంటాం, ఫ్రాక్చర్స్ ఉండి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అంతేగాని మనం ఈ వయసులో ఇదే వస్తుందని నెగ్లెక్ట్ చేయడానికి ఏం లేదు. దట్ హ్యాస్ టు బీ డయాగ్నోస్డ్ ప్రాపర్లీ అండ్ అడ్రస్డ్. సార్, మనం చిన్నపిల్లల్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ని చూస్తూ ఉంటాము. అంటే ఇప్పుడంటే ఎంగేజ్ వాళ్ళంటే జాబ్ చేస్తూ ఉంటారు, సెడెంటరీ లైఫ్ స్టైల్స్. సో ఇదన్నీ రీజన్స్ చెప్పుకోవచ్చు. అలా చిన్నపిల్లల్లో కూడా, అంటే వాళ్ళు ఏం జాబ్ చేయరు కదా, సో వాళ్ళలో కూడా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తున్నామని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఇట్ డిపెండ్స్ అండి. చిన్నపిల్లల్లో ఉంటుంది, మధ్య వయస్కులో ప్రాబ్లం ఉంటుంది, ఇంకా పెద్దవాళ్ళు డిఫరెన్షియేట్ అవుతూ ఉంటుంది. అబ్సల్యూట్లీ.
చిన్నపిల్లల సమస్యలు అంటే ఇప్పుడు మోస్ట్ కామన్గా మా ఈక్వేషన్ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ 1 to 10 years 1 to 10 yearsలో కామన్గా ఏంటంటే పుట్టుకతో వచ్చే సమస్యలు ఉంటాయి. లైక్ వెన్నుపూస తయారయ్యేటప్పుడే వాటిలో బోన్స్ సరిగ్గా ఫామ్ కాకుండా తేడాగా తయారవుతూ ఉంటాయి. వాటిని కంజనిటల్ ప్రాబ్లమ్స్ అంటాం. కంజనిటల్ అంటే పుట్టుకతో వచ్చాయి. కంజనిటల్ ప్రాబ్లమ్స్లో మోస్ట్ కామన్గా ఉండే ఏంటంటే కంజనిటల్ స్కోలియోసిస్ అంటే దాన్ని ఏమంటారు పార్వసగూని అంటారు. పార్వసగూని అంటే స్కోలియోసిస్ అంటే వెన్నుపూస వంకర ఉండడం, ఆర్ కైఫోసిస్. ఈ రెండు కామన్గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే వీటిలో కూడా ఈ కంజనిటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో మేజర్ సమస్య ఉండాలని ఉండదు. కొంతమంది ఇన్సిడెంటల్ ఫైండింగ్స్, వాళ్ళు వేరే విధంగా దేనికో వాళ్ళకి ఛాతీలో ఇన్ఫెక్షన్ ఉందని ఎక్స్రే తీసినప్పుడు కూడా మనకి వెన్నుపూసలో తేడా కనిపించచ్చు, కానీ వాళ్ళకి ఏం సిమ్టమ్ ఉండకపోవచ్చు. దే డి నాట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్. కాకపోతే కంప్లైంట్ ఉంది అంటే మేజర్గా ఎట్లా వస్తారంటే పిల్లోడు వంగిపోతున్నాడండి పక్కకి అని, ఆర్ వాడికి పెయిన్ చెప్తున్నాడని వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఎక్స్రేస్ చేసుకుని అండ్ అవసరం ఉంటే ఫర్దర్ స్కానింగ్ ఎంఆర్ఐ స్కాన్ చేసుకుని దానికి ఈ స్కోలియోసిస్ ఉంటే సపోజ్ స్కోలియోసిస్ పెరిగిపోతుంది అంటే గూని పెరిగిపోతుందంటే వాటికి జరగాల్సిన ట్రీట్మెంట్ వాడికి జరుగుతుంది. ఈ కంజనిటల్ స్కోలియోసిస్ అంటే మోస్ట్లీ కంజనిటల్ స్కోలియోసిస్లో మోస్ట్లీ సర్జికల్ ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి. లేకపోతే ఏమవుతుందో నెగ్లెక్ట్ చేస్తే ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఇది బిలో 10, బిట్వీన్ 10 to 20 కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది. 10 to 20లో ఏంటంటే అడాలసెంట్ ఏజ్ గ్రూప్. వీళ్ళలో ఏంటంటే పుట్టినప్పుడు బాగానే ఉంటుంది స్పైన్, కానీ మనకి గ్రోత్ స్పట్ అని ఉంటుంది ఒకటి. అంటే సడన్గా హార్మోనల్ చేంజెస్, గ్రోత్ స్పట్ అంటే 10 to 12 years మధ్యలో ఒకటిను. అంటే మనం ఈ అడుగుతాంగా అమ్మాయిల్ని పెద్ద మనిషి అయింది అంటారు కదా, ఆ టైంలో గ్రోత్ స్పట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. గ్రోత్ స్పట్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ 2 stages ఉంటుంది గ్రోత్ స్పట్. ఒక 10 to 12 ఒకటి, ఇంకోటి 16 to 18 మధ్యలో. ఈ టైంలో ఏంటంటే ఒకటేసారి అంతా బాడీ అంతా బోన్ అంతా ఒకటేసారి సడన్గా పెరగడం వల్ల ఒక్కోసారి వెన్నుపూసలో ఆర్ మజిల్లో ఇంబ్యాలెన్స్ అయినప్పుడు కూడా గూని రావచ్చు. దాన్ని పార్వసగూని అంటాము, దాన్ని కూడా పార్వసగూని అంటారు. సో దాని ట్రీట్మెంట్ కూడా ఏజ్ని బట్టి ఆర్ ఈ యాంగులేషన్ ఎంత ఉందని, అంటే గూని ఎంత ఎక్కువ ఉందని బట్టి ట్రీట్మెంట్ జరుగుతుంది. తక్కువగా ఉంటే ఎక్సర్సైజ్ నేర్పిస్తాం, ఎక్కువగా ఉంటే కనుక సర్జికల్ ఇంటర్వెన్షన్స్ చెప్పాల్సి వస్తుంది. అది ఇవన్నీ కాకుండా కామన్గా ఈ ఏజ్ గ్రూప్లో ఇన్ఫెక్షన్స్ ఒకటి కామన్. ఎవరికైనా మనకి ఇండియన్ సినారియోలో మోస్ట్ కామన్గా ఉండేది వెన్నుపూసకు వచ్చే ప్రాబ్లం టీబీ స్పైన్. టీబీ స్పైన్ అనేది ఛాతీ తర్వాత మోస్ట్ కామన్గా టీబీ వచ్చేది ఎముకలుగా ఎక్కువ వచ్చేది వెన్నుపూసకి. అది ఇట్ ఈస్ నాట్ అన్కామన్. వీ హ్యావ్ ఏజెస్ 3 yearsలో కూడా టీబీ స్పైన్ చూసిన వాళ్ళు, ఆర్ లెస్ దాన్ 3 yearsలో కూడా చూసిన వాళ్ళు ఉంటారు. నా యంగెస్ట్ పేషెంట్ టీబీ స్పైన్ సర్జరీ చేసినోడు అయితే 3.5 years. 3.5 yearsకి వాడు టీబీ స్పైన్ సర్జరీ చేయాల్సి వచ్చింది. దానికన్నా చిన్నపిల్లలకి ఉంటుంది, వాళ్ళకి మెడికల్ మేనేజ్మెంట్ చేస్తాం. మెడికల్ మేనేజ్మెంట్లో వాళ్ళు సెట్ కావట్లేదంటే యూ విల్ హ్యావ్ టు అండర్గో సర్జికల్ మేనేజ్మెంట్. టీబీ స్పైన్ అనేదా? టీబీ స్పైన్ అనే దానికి రీజన్ ఏముంది? టీబీ అనే దానికి రీజన్ ఏముండదండి. టీబీ అనేది ఎక్కడైనా ఎవరికైనా రావచ్చు. మన ఇమ్యూనిటీ తక్కువ ఉంటే మనకు వచ్చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.